హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే నేను మీకు సాటర్డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో పిండి వంటలు స్టార్ట్ అవుతుంటాయి కదా ఊర్లో అయితే. సో ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. చాలా మంది అయితే చేయడం కూడా అయిపోయింది. మేమైతే ఈ రోజు స్టార్ట్ చేసాం అనమాట. ఈ రోజు అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాము. నిన్న వచ్చేసి మనుబులు మాత్రమే చేసామన్నమాట. మురుకులు అంటారు కొంతమంది చక్రాలు అంటారు. ఒక్కో ఏరియాలో ఒక్కో నేమ్ అనమాట. మేమైతే మనుబులు అంటాము. ఆ వ్లాగ్ మీరు ఈ పాటికి చూసే ఉంటారు కదా. సో ఈ రోజు వచ్చేసి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అరిసెలు అండ్ అలాగే పప్పు చెక్కలు. సో పప్పు చెక్కలు నేను సపరేట్ గా తీద్దాం అనుకుంటున్నాను కుదిరితే కనుక. సో ఈ రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో అరిసెలు షేర్ చేస్తాను, ఓకేనా. సో టోటల్ గా అయితే ఒక 6 kgs చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే 6 kgల బెల్లం అనమాట. దానికి సంబంధించి చేస్తున్నాను. ఈ రోజు నేను మీకు అందులో ఏమేమి వేస్తారు, ఊర్లో ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. యాక్చువల్ గా అయితే ఇప్పుడు పల్లెటూరులో అయితే అంతకు ముందులా లేదండి, చాలా మారిపోయింది. పల్లెటూరులో కూడా పట్నం అలవాట్లు వచ్చేసాయి అనమాట. సో ఏంటంటే అంతకుముందు పొయ్యి తవ్వుకొని అండ్ ఊర్లో మన ఇంటి పక్కన 4-5 వచ్చి చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదండి, ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఎవరు పొయ్యి తవ్వి అది మండుతుందా లేదా దానికి ఏంటంటే ముందుగానే కట్లు మనం కొట్టేసుకొని ఎండబెట్టేసుకోవాలి. సో అవి కరెక్ట్ గా మండుతున్నాయా లేదా ఆ పొగంతా పీల్చుకుంటూ ఎండకు కూర్చొని చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది అనమాట. చాలా డెవలప్ అయిపోయారు. పల్లెటూర్లు అయితే పల్లెటూర్లు ఉండట్లేదండి. చాలా వరకు మనకి నార్మల్ గా మనం అక్కడ ఎలా ఉంటున్నామో అలానే ఉంటున్నాయి అనమాట. సో అందరూ కూడా స్టవ్ తెచ్చుకుంటున్నారు. పెద్ద స్టవ్ వచ్చేసి అది తెచ్చుకొని లోపలే పెట్టేసుకొని చేసుకుంటున్నారు. అంతకు ముందులాగా అందరు వచ్చేసి అలా ఏం ఉండట్లేదు. కొంచెం తక్కువనే చెప్పాలి అంతకు ముందుతో కంపారిజన్ చేసుకుంటే. అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడుతో కంపారిజన్ చేసుకుంటే తక్కువనే చెప్పాలి. సో ఈరోజు మేమైతే 3 members పాప కూడా ఉంది. పాపని ఎలా మేనేజ్ చేయాలనేది కొంచెం డౌట్ అనమాట. ఎందుకంటే తను నిన్నైతే చాలా అల్లరి చేసింది. తర్వాత కొంచెంసేపు తర్వాత మా నాన్న వచ్చారు కాబట్టి మేనేజ్ చేసాము. సో ఈ రోజు అరిసెలు కాబట్టి అస్సలు టైం ఉండదు. ఏంటంటే అవి మళ్ళీ మనము ఆరపెట్టుకోవాలన్నమాట. సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనుషులు కూడా ఎక్కువ మంది కావాల్సి వస్తుంది అనమాట. అరిసెలకు అయితే మనోబులకు అవసరం లేదు. ఉప్పు చెక్కలు కూడా 2 members ఉంటే సరిపోతుంది. అరిసెలకు మాత్రం కనీసం మినిమం 3 members అయినా ఉండాలి. అండ్ అరిసెలు వచ్చే వాళ్ళతో కలిపి 4 members ఉండాలన్నమాట. సో ఇలా ఉంటుంది. మరి ఎలా చేస్తాం ఏంటనేది వ్లాగ్ లో చూసేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అరిసెల కోసం ఇక్కడ బెల్లం అంతా కూడా ఇలా దంచి పెట్టుకున్నాము. మీరు అరిసెలు చేసేటప్పుడు పాకం బెల్లం అంటారు కదా, అటువంటిది తీసుకోండి. అప్పుడు మనకి అరిసెలు అనేవి మంచిగా వస్తాయన్నమాట. సో ఇదైతే పాకం బెల్లం అండి. మనకు చూస్తేనే అర్థమైపోతుంది పాకం బెల్లమా కాదా అని చెప్పేసి. పాకం బెల్లం అంటే కొంచెం జగడుగా అనిపిస్తుంది అనమాట. సో పొడిగా ఉంటే అరిసెలు కూడా అలానే వస్తాయని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ తీసుకున్నారు. వాటర్ తీసేసుకొని అవి ముందు బాగా కాచి తర్వాత ఈ బెల్లం అంతా కూడా వేసి బెల్లం పాకం మనం చేసుకుంటాం కదా అలా చేస్తున్నారనమాట. బెల్లం మొత్తం బాగా కరగనిచ్చాలి. సో ఈ బెల్లంతో పాటుగా కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. అంటే ఒక 6 kgs, మేము ఇప్పుడు 6 kgs బెల్లం వేసామండి. 6 kgs బెల్లానికి ఒక 1/2 kg అలాగా చక్కెర అనేది వేస్తున్నారనమాట. ఓన్లీ బెల్లం కాకుండా కొద్దిగా చక్కెర యాడ్ చేసుకుంటే బాగుంటాయి అరిసెలు అనేవి. సో ఒక్కో ప్లేస్లో ఒక్కోలా చేస్తుంటారు. మేము వచ్చేసి ఇలా చేస్తాము. మేము ఎలా చేస్తామనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య అంతా కూడా చాలా బిజీగా ఉన్నాను. వితౌట్ కెమెరా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అవేమీ మీకు షూట్ చేయలేదు నేను అసలు. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఊర్లకు వచ్చుంటారు కదా, అందరు కూడా ఎక్కడున్న వాళ్ళందరూ పండగకు వచ్చేస్తారు కాబట్టి అందరం కూడా బాగా కలిసి మంచిగా ఎంజాయ్ చేసామండి. అవేమీ నేనైతే కెమెరాతో షూట్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయడంలో ఉండిపోయాను అనమాట. సో ఆ వ్లాగ్స్ అయితే మీకు ఏమీ నేను షేర్ చేయట్లేదు. ఇవి నేను అంతకుముందు షూట్ చేసిన వ్లాగ్స్ అండి. ఇవి పెండింగ్ ఉండిపోయాయి అనమాట బిజీగా ఉండడం వల్ల. సో ఇప్పటి నుంచి మీకు డైలీ ఈ వ్లాగ్స్ అనేవి వెంటనే పెట్టేస్తాను. సో తర్వాత అరిసెల కోసం ఇక్కడ వచ్చేసి నువ్వులు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఒక 1/4 kg ఉంటాయేమో నువ్వులు, వచ్చేసి తెల్ల నువ్వులు అనమాట. అండ్ తర్వాత ఎండు కొబ్బరి పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా యాలకల పొడి కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించేది 6 kgs కండి. దీనికోసం బియ్యంని ముందుగా మనము హాఫ్ డే ముందే అండి, అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ మనము బియ్యం నానపెట్టుకోవాలన్నమాట. కడిగి నానపెట్టుకోవాలి. అండ్ నైట్ కూడా ఇంకొకసారి కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేరే వాటర్ చేంజ్ చేసి పెట్టుకుంటే అండ్ మార్నింగ్ ఏకోజామున అలాగే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో వచ్చేసి ఇంకొకసారి దాన్ని కడిగేసి ఆ తడి బియ్యంని వాటర్ లేకుండా వంపేయాలన్నమాట. జల్లెడ పడతారంటారు కదా, సో అలాగా వాటర్ లేకుండా వంపేసి అప్పుడు మనం
బియ్యంని గ్రైండ్ చేయించుకోవాలి. బయట గ్రైండ్ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే దంచేవాళ్ళు. అది 2 o'clock నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట దంచడం. సో దంచి మార్నింగ్ వచ్చేసి అరిసెలు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు కాబట్టి అంతా కూడా మిషన్లోనే చేస్తున్నారు. సో అలాగా పట్టిన బియ్యం ఏదైతే ఉందో ఆ పిండితో మనం ఇక్కడ ఈ పాకంలోకి యాడ్ చేస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మేము ఎలా చేస్తాము అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసి పాకం చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పాకం కొంతమంది లేపాకం పట్టుకుంటారు, కొంతమంది ముదురు పాకం పట్టుకుంటారు. ఇక్కడ మేము వచ్చేసి మీడియంగా తీసుకున్నాము. మరీ ముదురు పాకం అయిందంటే అరిసెలు గట్టిగా వస్తాయన్నమాట. సో అలా గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ముదురు పాకం పట్టుకోవచ్చు. ఇక్కడ మేము వచ్చేసి మీడియంగా కావాలనుకున్నాము. మరీ గట్టిగా వద్దు, అలా అని మరీ మెత్తగా వద్దు అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మధ్య రకంగా పట్టుకున్నాం అనమాట పాకం అనేది. సో ఇప్పుడు అమ్మ చూపిస్తుంది. అది కొంచెం ఇలా పైకి అన్నప్పుడు తీగలాగా సాగాలంట. అలా సాగితే పాకం రెడీ అయిపోయిందని చెప్పేసి అంటుంది. సో ఇక్కడైతే ఇంకా పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం ఇందాక చూపించాను కదా, నువ్వులు అండ్ తర్వాత కొబ్బరి పొడి అండ్ యాలకుల పొడి ఇవి యాడ్ చేయాలి. సో ఇవి పొయ్యి మీద ఉంచే యాడ్ చేశారు. పొయ్యి మీద వచ్చేసి సిమ్లో పెట్టేశారనమాట మంట వచ్చేసి. అమ్మ అయితే యాక్చువల్గా ఇది దించిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తుంది, బియ్యపిండి కూడా. బట్ ఈరోజుసారి వచ్చేసి మేము పక్కన వేరే నాకు అత్త అవుతారనమాట. సో ఆమె వచ్చిందనమాట. సో పొయ్యి మీద పెట్టే కొంచెం మనం యాడ్ చేసుకొని వేడివేడిగా ఉంటుంది, మనం ఎండింగ్ వరకు కూడా పిండి అనేది మంచిగా ఉంటుందని చెప్పారనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి ఈ ప్రాసెస్లో చేస్తున్నాము. సో ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి వేసుకొని దీన్ని తెడ్డు గంటితోటే బాగా కలిపేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా కష్టం అండి. మనకు చూస్తే ఈజీ అనిపించవచ్చు కానీ చాలా కష్టమైన పని అనమాట. ఇది ఉండలు లేకుండా మనం కలపగలగాలి. చాలా బలం కావాలండి దీనికైతే కనుక. నాకు తెలిసి మనమైతే అస్సలు చేయలేము. 1 kg కలపడం అంటే పెద్దగా మనకి కష్టం అనిపించదు, కానీ ఇన్ని కేజెస్ అంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గించారండి. అప్పట్లో అయితే 10 kgs అండ్ మ్యాక్సిమం 12 kgs వరకు చేసుకునే వాళ్ళంట. సో ఇప్పుడు కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉన్నారనమాట. కొంచెం కష్టమేనండి, మనమైతే అస్సలు చేయలేము. ఇప్పటికే చాలామంది రెడీమేడ్గా మనకి స్వీట్ షాపుల్లో దొరుకుతాయి కదా, అలా తెచ్చుకుంటున్నారు. బట్ ఊర్లో అయితే కనుక కంపల్సరీ చేస్తారు. టౌన్లో ఉండే వాళ్ళు అయితే కనుక స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటారు అరిసెలు. అవి మళ్ళీ వత్తాలు కాబట్టి అదంతా పెద్ద పని అని చెప్పేసి ఎవరు పెట్టుకోవట్లేదు. బట్ మనం చేసుకున్న టేస్ట్ అయితే కొన్న వాటికి రావు కదా, నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత పైన నూనె కానీ నెయ్యి కానీ వేసేసి దాన్ని అలాగ అదిం పెట్టేస్తే అది పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అనమాట. దానికోసం తర్వాత ఇక్కడ వచ్చేసి నూనె వేశారు అండ్ దాంతోపాటుగా నెయ్యి కూడా వేస్తుంది ఇక్కడ అమ్మ. మొత్తం ఒక 4 kgsకి 1 kg నెయ్యో ఏదో చెప్పిందండి క్వాంటిటీ వచ్చేసి. సో ఇది వేసేస్తుంది అనమాట. ఇది వేసేసి ఇది కాగిన తర్వాత ఇంకా నార్మల్ ప్రాసెస్ అండి అరిసెలు వేయడం అనేది. సో నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం కూడా నేను ఉన్నాను కానీ ఈ అరిసెలు ఇటువంటి పిండి వంటలు చేసేటప్పుడైతే లేనమాట ఫస్ట్ పండక్కి. సో కరెక్ట్గా నేను భోగి ముందు రోజు వచ్చాను అప్పుడైతే. ఆ తర్వాత ఈ పండుగేనమాట నేను ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడం. మధ్యలో 3 years మిస్ అయిపోయానండి. ఏదో ఒక ఇష్యూ అనమాట. 3 years కూడా నేను పండగకి అస్సలు వెళ్ళలేదు. సో ఇక్కడ అరిసెలు అయితే వేసేస్తున్నారు. ఇవి మంచిగా పొంగుతున్నాయి కూడా. నేను బాగా పొంగుతున్నాయంటే అలా అనకూడదు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడైతే అరిసెలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇవి అరిసెలు ఒత్తుకున్నాయి. ఇప్పుడైతే చెక్క వచ్చాయండి, ఒక్కొక్కటి ఒత్తేసుకోవడం. ఇవైతే అందరికీ రాదు ఒత్తడం. బట్ ఇప్పుడు చెక్క వచ్చాయి కాబట్టి వాటితో అయితే ఎవరైనా చేయొచ్చు. లేడీస్ సచ్చమే అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే జెంట్స్ చేస్తారు ఇలాగా. ఈ అరిసె ఒత్తులతోటే చేయడం అనేది జెంట్స్ చేస్తారు. సో ఇలా చేసాం ఫ్రెండ్స్ అరిసెలు అయితే. మీకు ఇక నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అనేవి వస్తాయి, తప్పకుండా చూడండి. మీ సజెషన్స్ కూడా నాకు కింద తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి చాలా ఇంపార్టెంట్ అండి మీ సజెషన్స్ అనేవి. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మీకు ఏ టైప్ కావాలి అనేది కూడా నాకు తెలుస్తుంది కదా, అందుకని. సో అరిసెలు ఒక వాయి అయిపోయిన తర్వాత ఇలా చల్లారి పెట్టేసుకుంటాము. అండ్ ఆల్రెడీ ముందుగా చల్లారిపోయినవన్నీ ఇలాగా 1 by 1 పెట్టేశారనమాట.
సో నెక్స్ట్ సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు కాకుండా ముగ్గులండి. రంగోలీ చాలా బాగా వేస్తారు. 1 month బిఫోర్ నుంచే వేస్తూ ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే డిజైన్ ముగ్గులు అయితే నాకు రావు. నేను చుక్కల ముగ్గులు మాత్రమే వేయగలను అనమాట. అది కూడా నాకు ముగ్గుతో ఎక్కువగా కంఫర్ట్ ఉంటుంది. సో అన్నీ కూడా నేనే వేస్తున్నాను డైలీ. సో మీలో చాలా మందికి విలేజ్ బ్లాగ్స్ ఇష్టం కదా ఫ్రెండ్స్. చాలా మంది విలేజ్ బ్లాగ్స్ అడుగుతూ ఉన్నారు కదా, అందుకనే ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా విలేజ్ బ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి, భోగి పండుగ అండ్ ఇంకా నాకు కుదిరినంత వరకు మీతో షేర్ చేస్తాను. బట్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా షేర్ చేస్తాను అనమాట.